రాజధాని అమరావతి రైతులు పైచేయి సాధించారు. ప్రభుత్వం మెడలు వంచారు. అమరావతి రైతులంటే ఇప్పటికే ప్రభుత్వానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి భూములు ఇవ్వకుండా నిరాకరిస్తున్నటువంటి వాళ్ళదే పైచేయి అవుతుంది. చంద్రబాబు మెడలు వంచాల్సి వస్తుంది. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 2015 నుంచి 2025 వరకు అంటే దాదాపు 10 ఏళ్ళు పైబడి రైతులు చాలామంది నిలబడ్డారు. దాదాపు 28,000 మంది 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇస్తే తాము ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వబోము అని చెప్పినటువంటి వాళ్ళు 1,800 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 3,500 ఎకరాలు సుమారుగా ఉంది. వీళ్ళంతా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతుల మధ్యలోనే భూములు ఎప్పటికీ సాగు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి భూములు ఇచ్చి చాలామంది రైతులు ఎదురు చూపులతో గడుపుతుంటే భూములు ఇవ్వనటువంటి రైతులు అప్పటికీ ఇప్పటికీ సాగులోనే ఉన్నారు. తమ భూములు తమ చెప్పు చేతల్లోనే సాగు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి రైతులు చాలామంది తాము ల్యాండ్ పూలింగ్లో అయితే భూములు ఇవ్వబోమని, భూసేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం చెల్లిస్తే అందుకు మాత్రమే భూములు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ అంశం మీదే కొంతమంది కోర్టుల్లో కూడా కేసులు వేశారు. ఆ కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. దాదాపుగా 1,800 మంది రైతులు 3,500 ఎకరాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని చాలా కాలంగా వేధిస్తున్నారు. ఆఖరికి సీడ్ యాక్సెస్ రోడ్ లాంటివి కూడా నిర్మించలేక చంద్రబాబు ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు అమరావతి ప్రణాళిక గట్టెక్కాలంటే తిరిగి మళ్ళీ ఆ రైతుల నుంచి భూములు సేకరణ లేకుంటే సమీకరణ ఏదో ఒకటి చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లుగా ల్యాండ్ పూలింగ్ అరుదైనటువంటి విషయమని చాలా ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు రైతులు ఎదురు తిరగడంతో ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజేషన్ వైపు మళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండ్ ఎక్విజేషన్ అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా భూములిచ్చే ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి భూమి మార్కెట్ ధరకి 4 రెట్లు సుమారుగా చెల్లించాల్సి వస్తుంది. అంటే 2015లోనే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేసినటువంటి రైతుల కన్నా ఇప్పటికీ భూములు ఇవ్వకుండా తమ భూముల్ని తామే సాగు చేసుకుంటున్నటువంటి రైతులు ఎక్కువ మొత్తంలో పరిహారం పొందేదానికి అవకాశం ఉంటుంది అనే మాట వినిపిస్తోంది. దీంతో ఇన్నాళ్ళుగా చంద్రబాబు సర్కారు ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన రైతులంతా ఇప్పుడు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది అనే మాట వినిపిస్తోంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. చంద్రబాబు సర్కారు కూడా మిగిలినటువంటి రైతులందరినీ బెదిరించి ఏదో రూపాన వాళ్ళందరి భూముల్ని ల్యాండ్ పూలింగ్లోనే తీసుకునే ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. అయినప్పటికీ 1,800 మంది రైతుల వరకు నిలబడినటువంటి కారణంగా ఇప్పుడు అనివార్యంగా ల్యాండ్ ఎక్విజేషన్ వైపు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ వైపు వెళితే అది ఎప్పటికీ తేలేను అనే సమస్య కూడా వెంటాడుతోంది. అమరావతి ప్రాజెక్ట్ చంద్రబాబు ప్రభుత్వం అనుకున్నట్టుగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆ భూములన్నింటినీ సేకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఉదాహరణకి NH-16తో లింకప్ చేస్తూ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయాలంటే పెనుమాక ఉండవల్లి ప్రాంతంలో రైతుల భూములు ఇస్తేనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు రైతులు దానికి అంగీకరిస్తున్న దాఖలాలు లేవు. దాంతో ల్యాండ్ ఎక్విజేషన్ వైపు వెళ్ళాలంటే అనేక రకాల చిక్కుముళ్ళు, దానికి పైగా ఆర్థికంగా భారీ ప్యాకేజీలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. భారీగా ఇప్పుడు రైతులకి ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపరిహారం చెల్లించాలంటే అది CRDAకి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ రైతులు బలంగా నిలబడినటువంటి కారణంగా ఇప్పుడు ప్రభుత్వం అనివార్యంగా ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. మరి ఆ ఆర్థిక భారాన్ని ఎవరు భరిస్తారు? రైతుల్ని ఎట్లా మెప్పిస్తారు? ఎంత మేరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తారు? అమలు చేయకపోతే ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి? ఇది అమరావతి భౌతవ్యానికి ఎట్లాంటి అడ్డంకిగా మారబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఏమైనప్పటికీ ల్యాండ్ పూలింగ్ ద్వారానే రాజధాని నిర్మించాం అని చెప్పుకునే అవకాశం చంద్రబాబుకి లేకుండా ల్యాండ్ ఎక్విజేషన్ వైపు వెళ్లాల్సిన పరిస్థితి 1,800 మంది రైతులు తీసుకురావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.